టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది మంచి పేరు. టాటాల కుటుంబం నుంచి కంటిన్యూగా చేస్తూ వచ్చిన పేరు. వాళ్ళ మరణంతోనే ఇప్పుడు దాని కెపాసిటీ కూడా కోల్పోయిందా? వారసత్వం లేకపోవడం వలన ఇప్పుడున్న నాయకత్వాల వల్ల అది పోయిందా? మొన్ననే వైజాగ్కి టీసీఎస్ వస్తుంది అని 99 పైసలకి భూమి అందుకని ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే ఆ టీసీఎస్ ఏమో ఉద్యోగాలు పీకి పారేస్తుందని ఆంధ్రజ్యోతిని రాసుకొస్తుంది. అది కూడా ఇదివరకు టీసీఎస్లో పని అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటిది అర్ధాంతరంగా పీకి అవతల పడేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కింద ఉద్యోగులు తొలగింపు ప్రక్రియ చేపట్టింది. సంస్థ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. ఇలా తొలగించే ఉద్యోగులకు 3 నెలల వేతనాన్ని నోటీస్ పేగా అందిస్తుంది. దానికి అదనంగా ఉద్యోగులు టీసీఎస్లో ఎంతకాలంగా పనిచేస్తున్నారనే అంశం ఆధారంగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనాన్ని తొలగింపు ప్యాకేజీ కింద ఇస్తుంది. ఏ ప్రాజెక్టులోనూ లేని వాళ్ళకి 8 నెలలకు పైగా బెంచ్పై ఉన్న వాళ్ళకి కేవలం 3 నెలల వేతనం మాత్రమే ఇచ్చి సాగనంపుతుంది. 10 నుంచి 15 ఏళ్ళు సంస్థలో పనిచేసిన వాళ్ళకి ఏడాదిన్నర వేతనం, 15 ఏళ్లకు పైగా సంస్థలో ఉన్న వాళ్ళకి 2 ఏళ్ల వేతనం ఇస్తుంది. పదవి విరమణ వయసుకు దగ్గరలో ఉన్న వాళ్ళకి టీసీఎస్ కేర్స్ పథకం కింద ముందే పదవి విరమణ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అందులో భాగంగా వాళ్ళకి పూర్తిస్థాయి పదవి విరమణ ప్రయోజనాలు, బీమా, అదనంగా తొలగింపు ప్యాకేజీ కింద 6 నెలల నుంచి 2 ఏళ్ల వేతనాన్ని అందిస్తుంది. నానాటికి పెరుగుతున్న ఏఐ ప్రభావం, క్లయింట్ల డిమాండ్ల మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిలో 2% మందిని, దాదాపు 12,000 మందిని తగ్గించుకోనుంటే చెప్పింది. ఏడాది జూలైలో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది చేసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిని టీసీఎస్ తొలగిస్తున్న నేపథ్యంలో అమెరికాలో నియామకాలకు సంబంధించి టీసీఎస్ అనుసరిస్తున్న విధానాల మీద యుఎస్ సెనేటర్లు 9 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు సెనెట్ జ్యుడిషియల్ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాస్లే, ర్యాంకింగ్ మెంబర్ రిచర్డ్ డర్సిన్, టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్కి సెప్టెంబర్ 24న లేఖ రాశారు. ఇటీవల కాలంలో అమెరికాలోని జాక్సన్ విల్లేలో దాదాపు 60 మంది ఉద్యోగులు టీసీఎస్ తొలగించిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. 2025లో టీసీఎస్ సంస్థ 5,505 మంది H1B ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతి పొందిన నేపథ్యంలో ఒకవైపు అమెరికన్లను తొలగిస్తూ ఇలా H1B ఉద్యోగుల కోసం వేలాది పిటిషన్లు దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీసీఎస్ తన కార్యాలయాల్లో ఉద్యోగాలకు తగిన అర్హతలున్న అమెరికన్ ఉద్యోగులను గుర్తించలేకపోవడం నమ్మదగిందిగా లేదని వ్యాఖ్యానించారు. వయసు మళ్లిన అమెరికన్ ఉద్యోగులను తొలగించి వాళ్ళ స్థానాలు దక్షిణాసియా దేశాలకు చెందిన వాళ్ళని H1B వీసాలపై తెచ్చి భర్తీ చేస్తోందన్న ఆరోపణలు టీసీఎస్ మీద ఉన్నాయని చెప్పి ఆరోపించారు. దీని మీద ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ దర్యాప్తు జరుపుతోంది. ఇట్లాంటి సమయంలో అమెరికన్లకు H1B వీసా మీద వచ్చిన వాళ్ళతో భర్తీ చేయడం సంస్థకి ఏ విధంగా మేలు చేయదని సెంటర్లు తమ లేఖలో పేర్కొన్నారు. H1B వీసా మీద తెచ్చిన వాళ్ళతో అమెరికన్ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారా? H1B వీసాల మీద వచ్చిన వాళ్ళకి అమెరికన్ ఉద్యోగులకు చెల్లించే వేతనాలు తేడాలు ఎంత వంటి ప్రశ్నలు అడిగింది. 10వ తేదీలోగా వాటికి పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పి అడిగింది.